హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేసుకోబోయేది మన్ పసంద్ చికెన్. అంటే మనసుకు నచ్చిన చికెన్ అనమాట. మనసుకు నచ్చిన అంటే చాలా టేస్టీ చికెన్. దీనికి మనం ముందుగా ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత 1 కేజీ చికెన్ విత్ బోన్స్ తీసుకొని బాగా కడిగి అందులో మిరపపొడి, ఒక టేబుల్ స్పూన్ పసుపు పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసి, పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఒక పేస్ట్ చేసుకోండి. ఆ పేస్ట్లో 8 నుండి 10 వరకు జీడిపప్పులు ఫ్రై చేయండి. మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ గసగసాలు ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియా పొడి, జీడిపప్పు, గసగసాలు, ఇంకా హాఫ్ కప్ మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు వేసి అందులో కొద్దిగా నీళ్లు పోసి ఫైన్ పేస్ట్ చేసుకోండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆ మిగిలిన మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు వేసేసేయండి. అందులో వేసిన తర్వాత పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి స్లిట్ చేసి అందులో వేయండి. కొద్దిగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత మనం పేస్ట్ చేసిన మసాలా అందులో వేయండి. కొద్దిగా నీళ్లు పోయండి ఫ్రెండ్స్. నీళ్లు పోయండి. తర్వాత మీకు కారం పొడి తక్కువైతే కొంచెం కారం పొడి వేసుకోండి. ఒక 1-1.5 టేబుల్ స్పూన్ పసుపు పొడి వేసుకోండి. ఎక్స్ట్రా మంచిగా కలపండి. కలిపిన తర్వాత చికెన్ పీసెస్ అందులో యాడ్ చేయండి. యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి కుక్కర్ లిడ్ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టండి. పెట్టిన తర్వాత చికెన్ ఉడికిన తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా వేయండి. ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు వేయండి. అందులో వేసేసి ఒక 5 మినిట్స్ ఉడకపెట్టండి. ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చికెన్ మన్ పసంద్. మీకు ఇష్టమైన రుచికరమైన చికెన్, అదే మన చికెన్ మన్ పసంద్ రెడీ. ఇది రైస్తో అన్నా తినండి, రోటీతో అన్నా తినండి. ఓకేనా ఫ్రెండ్స్? చేస్తారు కదా?